ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024లో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మే 18కి చిన్న స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది కదా. ఆ మ్యాచ్కి సంబంధించిన టికెట్ సేల్ స్టార్ట్ అయి ఉన్నాయి. నేను క్యూలో వెయిట్ చేసిన 8,000+ నాకు క్యూ లైన్లో వెయిటింగ్ అయితే చూపించింది. ఇప్పుడు నాకు ఆ క్యూ లైన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు టికెట్స్ బుకింగ్ చేసుకోవడానికి నాకు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు, యూఆర్ ఆల్మోస్ట్ దేర్, యూ విల్ బి రిడైరెక్టెడ్ టు ద వెబ్సైట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి వచ్చేసింది. అంటే మనం ఆల్రెడీ క్యూ సిస్టమ్ అనేది అయిపోయింది కాబట్టి మనకి వెబ్సైట్లోకి తీసుకెళ్తుందంట. ఇది ఎప్పుడు తీసుకెళ్తుంది, ఇప్పుడు టికెట్ అవైలబిలిటీ ఉన్నాయా లేదా చూద్దాము. నేను నాకన్నా ముందు జస్ట్ ఒక 8,000 పీపుల్ మాత్రమే ఏ హెడ్ అయితే ఉండే, అంటే క్యూ లైన్లో. ఇప్పుడు 8,000 పీపుల్ అయిపోయిన తర్వాత కూడా నేను ఫాస్ట్గానే వచ్చినాను. ఫాస్ట్గా వచ్చినా కానీ మనకి ఇక్కడ టికెట్ దొరుకుతాయా లేదా అనేది డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, స్టేడియం వర్చువల్ వ్యూ కనిపిస్తే కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఆ టికెట్స్ ప్రైస్ చూసుకోవచ్చు ఎంత ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ మనకి స్టార్టింగ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 3,300 రూపీస్ అయితే ఉంది. 4,125, 3,300, 2,300, 5,808, 7,260, 11,616 వరకు అయితే ఉన్నాయి. చూద్దాం టికెట్స్ అసలు అవైలబిలిటీ ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఒకరు మ్యాక్సిమం 2 టికెట్స్ అని మాత్రమే బుక్ చేసుకునే ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, సారీ టికెట్స్ నాట్ అవైలబుల్ అంట, సీట్స్ లేవని చెప్పేసి చెప్తుంది. సరే వేరే దాంట్లో ట్రై చేద్దాం. ఇక్కడ వేరే దాంట్లో ట్రై చేసినా కానీ మనకి ఎట్లా ఏమంట చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ ఇట్లనే అంటుంది. సరే ఈ 5,000 రూపీస్ ట్రై చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ సీట్స్ నాట్ అవైలబుల్ అంట. ఇక 2,300 ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అదే చూపుతుంది. ఇక ఏది ట్రై చేసినా కానీ అంతే చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు, ఏ స్టాండ్ ట్రై చేసినా ఎట్లా ట్రై చేసినా కానీ మనకు వచ్చేసి టికెట్లు అయితే ఇక్కడ ఉన్నట్టయితే చూపిస్తలేదు. ఇదైతే ఓపెన్ అయింది 4,125 రూపీస్తో ఒక సీట్ అయితే మనకి అయితే ఇక్కడ ఆ సెలెక్ట్ ఆప్షన్ అయితే వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ అయితే వస్తలేవు. ఓకే, ప్రాసెడ్ ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడవచ్చు, లిమిట్ ఎక్సీడెడ్ అంట. ఏమో ఏందో ఇది ఏమొస్తుందో చూద్దాం. వాళ్ళు ఎన్ని టికెట్లు తీసుకొచ్చారో తెలియదు కానీ వీళ్ళు లిమిట్ ఎక్సీడెడ్ అది ఇది అంటున్నారు. పేజాప్ యూజర్స్కి అయితే డెఫినెట్గా టికెట్లు దొరికే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళకైతే దొరికే ఉంటాయి టికెట్లు. లిమిట్ ఎక్సీడెడ్ ఫర్ సెలెక్టెడ్ స్టాండ్ అంట. ఏంది ఇది, నాకు అర్థం కాదు. ఇది ఏం లిమిట్ ఉందో ఏమో కానీ చూద్దాం అసలు దొరుకుతాయా లేదని చెప్పేసి. ఇట్లనే సతాయిస్తుంది ఇది. టికెట్లు దొరికే ఛాన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది ఈ మ్యాచ్లకి. మనకి ఒక టికెట్ చాలు. మనం ఒక టికెట్ మీద వెళ్దాము అంటే ఇక్కడ మనకు వచ్చేసి 2 టికెట్లు చూపిస్తుంది. 2 టికెట్లు సెలెక్ట్ చేసినా కానీ అయితలేదు ఇక్కడ ఎందుకో. చూద్దాం అసలు ఏ స్టాండ్లోకి ఇట్లా కాదు నాకు తెలిసి. ఈ టికెట్ దొరికే ఆప్షనే లేదు. చూద్దాం ఇక ఏమవుతుంది ఏదని చెప్పేసి. ఎవరికైనా టికెట్లు దొరుకుంటే కింద అయితే కామెంట్ చెప్పండి. అది కూడా జనరల్ సేల్లో ఎవరికైనా దొరికితే.